3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏంటంటే అందులో ఏముందంట, ఎందుకు నచ్చింది అందుకు ఇంత లేట్గా లాస్ట్లో చెప్పావంటే ఆ వాక్యంలో ఏదో ఉంది, ఆ విషయం నీకు అర్థమైందని నాకు అర్థమైంది. చెప్పు ప్రియకు అర్థమైనట్టుంది లేదని చెప్పమ్మా. బాప్తిస్మం పొందితేనే కానీ తన రాజ్యమును చూడలేడని. ఓకే, కీర్తిప్రియ ఏం చెప్పాలనుకుంటుందంటే నికోదేముతో యేసుప్రభువు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోక చిలుక మొదట ఏ విధంగా ఉండేదంటే గొంగళి పురుగులా ఉండేది. చూడటానికి ఎలా ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది. ఓకేనా? ఒక గొంగళి పురుగునే మీరు ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు, అసహ్యంగా ఉందని. చూడడానికి అసహ్యంగా ఉన్న ఆ గొంగళి పురుగునే మీరు అసహ్యించుకున్నప్పుడు, కానీ మనలాంటి లక్షణం దేవునికి లేదు. చూడడానికి అసహ్యంగా ఉంటేనే అసహ్యించుకుంటున్నాం. అలాంటిది మనం అంతా కూడా పాపంతో ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అసహ్యించుకోలేదు, ప్రేమించాడు దేవుడు మనల్ని. ఇంతకంటే ప్రేమ మనకేం కావాలి చెప్పండి? అవునా కదా? ఓకేనా? అంటే ఈ గొంగళ పురుగులో దేవుడు ఏం చూసాడో తెలుసా? మానవుడు అందరూ కూడా గొంగళ పురుగులా ఉన్నారు. చూడడానికి కాదు, పాపముతో నిండి వారి యొక్క హృదయం ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. అంటే గొంగళి పురుగులా ఉన్న వ్యక్తి లోపల ఏముందో తెలుసా? సీతాకోక చిలుకలా ఉంది. గొంగళి పురుగుగా ఉండగానే చచ్చిపోయింది అనుకో, అందులో సీతాకోక చిలుక నూతనంగా జన్మిస్తుందా? అది గొంగళి పురుగుగా అదేమవ్వాలంటే దానికదే మరణింపబడాలా. అది విచ్చుకొని, అది పగిలి, అది అందులోంచి ఏం రావాలంటే ఒక సీతాకోక చిలుక బయటికి రావాలి. అదే కొత్తగా జన్మించటం. పాత జీవితం అంతా ఇప్పుడు మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలన్నిటి బట్టి కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనం దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా కూర్చున్నాం అనుకో, మనం బయట కూడా ఇంటి దగ్గరే నిర్లక్ష్యంగానే ఉంటాం, స్కూల్లో నిర్లక్ష్యంగా ఉంటాం, చదువుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉంటాం. చదువులు చదివేటప్పుడు కూడా చాలామంది చదువుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రతి లెసను ఎవ్రీడే ఎవ్రీ వీక్ ఆ టెస్ట్లకు సంబంధించి అప్పటికప్పుడు చదవరు. ఎప్పుడు చదువుతారు తెలుసా? లాస్ట్లో ఎగ్జామ్స్ టైంలో చదువుతారు. సేమ్ అదే పరిస్థితి ఎక్కడ వస్తుంది తెలుసా? విశ్వాసంలో కూడా దేవునిలో కూడా వస్తుంది. చాలామంది ప్రతి ఆదివారం వెళ్ళటం మీద ఇంట్రెస్ట్ చూపించరు, కానీ